புத்தூர்கோன் கோதை சொல் தூயாத்தமிழ்மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காளை பெத்து மாகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नी विवस्वद्वादे अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोयामनोता बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवानावाता अभिनो गृणन्तु विष्णुशम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यजा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతన చియార్ సంభావన. ఇప్పుడు కారణమాయనం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబరాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబరాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబరాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబరాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబరాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి, రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు, నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగా అని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారంటే, ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే, ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి
ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదేవిధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్కేర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాయశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే. పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే పుంసి ప్రియే ప్రియా. ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే. హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ.
రాజిత సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు, వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చిన వారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్ర వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతిర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరజికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో, ఇందిరారమణ గోవింద గోవింద. అహలహిల్లే నిరయమెన్నే அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கீழ் అమర్ందు புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథీ కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరఫున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి.
అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశతాత్ సదా వహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం. यो वैतां ब्रह्मणो वेद मृतेनामृतां पुरी तस्मै ब्रह्मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणार्षेय उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोऽतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमान इत्यभिनगमो भवति शतमिति शतं दीर्घमायुः वृदेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विन् यशसेमवर्पयेन्द्रावतीमपचति मिहावः अयं मूर्धा परमेष्टि सुवर्चास्तमानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौजेन देवं वेद इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि प्रवीणानि देहि देहि चित्तिं चित्तिं दक्षस्य दक्षस्य सुभगत्वं सुभगत्वमस्मे सुभगत्वमिति सुभगात्वम् अस्मे इत्यस्मे दोषं म्रीणाम् हीनामरिष्टिम् अरिष्टिं धनूनां तनूनां स्वात्मानं स्वात्मानं वाचः वाचस्सूदिनत्वं सुजनत्वमह्ना सुदिनत्वमिति सुदिनात्वम् अह्नामित्यह्ना ततो न देतान् द्वन्द्वमिन्द्रेण देवताः सस्यन्ते द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान्मिथुनं प्रजायते प्रजात्यै प्रजायते प्रजया पशुभिरेवं वेद नवो नवो भवति जायमानोऽह्नाङ्गेतुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्याजं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः सर्वेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वै कामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे सन्धिरिति सन्धिः दुहे तत्तद्दुहे दुहे तद्यजमानः यजमानस्तद्दुहे दुहे तद्यजमानः यजमानस्तत्तद्यजमानः सर्वान् सर्वान् यजमानस्तत्तद्यजमानः सर्वान् यजमानः सर्वान् सर्वान् यजमानः यजमानः सर्वान् कामान् कामान् सर्वान् यजमानः सर्वान् कामान् सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामानवाव कामान् सर्वान् सर्वान् कामानव कामानवाव कामान् कामान्
कामानवरुन्धते रुन्धते वकामान् कामानवरुन्धते रुन्धते वावरुन्धते रुन्धयेन्दुरुन्धते सन्त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि त्वा सिञ्जामि यजुषा सिञ्जामि यजुषा यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजा प्रजां यजुषा प्रजामायुराय प्रजां यजुषा प्रजामायुः प्रजामायुरायुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् प्रजामिति प्राजा आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च चेति च श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भा ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः नवो नवो भवति भवति नवो 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 भवति जायमानो जायमानो भवति नवो 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 भवति जायमानः नवयिति नवः भवति जायमानो जायमानो भवति भवति जायमानोऽह्नामह्नान् जायमानो भवति भवति जायमानोऽह्नाम् जायमानोऽह्नामह्नान् जायमानो जायमानोऽह्नान् केतुः केतुरह्नान् जायमानो जायमानोऽह्नान् केतुः अह्नां केतुः केतुरह्नामह्नां केतुरुरसामुषसां केतुरह्नामह्नां केतुरुरसा केतुर्षसा मुषसा केतुः केतुरुषसामेत्येत्युषसां केतुः केतुरुरसामेति उषसामेत्येत्युषसामुषसामेत्यग्रे मेत्युषसामेत्यग्रे एत्यग्रे अग्रयेत्येत्यग्रे अग्र इत्यग्रे भागं देवेभ्यो देवेभ्यो भागं भागं देवेभ्यो विविदेवेभ्यो भागं भागं देवेभ्यो देवेभ्यो विविदेवेभ्यो देवेभ्यो विदधाति दधाति विदेवेभ्यो देवेभ्यो विदधाति विदधाति दधाति विविदधात्यायन्नायन् दधाति विविदधात्यायन् यायन्नायन् दधाति दधात्यायन् प्रप्रायन्नायन् दधात्यायन् आयन् प्रप्रायन्नायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रायन्नायन् प्रचन्द्रमाः आयन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति तिरति चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमास्तिरति तिरति चन्द्रमास्तिरति दीर्घं दीर्घं तिरति चन्द्रमास्तिरति दीर्घं तिरति दीर्घं दीर्घं तिरति तिरति दीर्घमायुरायुर्दीर्घं तिरति तिरति दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं कल्याणबुद्धिं शतकोटवृद्धिं भद्राद्रिरामोदिशदात् सदा वः अंगी शंकी चक्री चनंदकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु सन्ति भवन्तो महान्तो निगृह्णन्तु वेदोक्तं परिपूर्णमाजुष्यं भूयादिति भवन्तो महान्तो नुगृह्णन्तु अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य भद्राचलश्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः संवत्सरप्रयुक्त वसन्तपक्षनवाह्निक ध्वजारोहण तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक तृतीय दिवसे श्रीरामनवमी प्रयुक्त दिव्य तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे श्रद्धालोपे सति यथाशास्त्रपदनुष्ठितं भोजादिति भवन्तो महान्तो नुगृह्णन्तु तथास्तु अत्र स्थितानां समस्त भक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आजुरारोग्य
ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. లోకాः సమస్తాః సుఖినో భవంతు తథాస్తు. సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం అభివర్ధతాం. జై బోలో రామచంద్ర భగవాన్ కి. స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించుకుందాం. కళ్యాణానంతరం ఇంతవరకు ఎదురుగా కూర్చున్నటువంటి సీతమ్మ వారు స్వామివారి పక్కనే చేరారు. ఈనాడు ఆ కళ్యాణోత్సవం పూర్తవుతున్నది. ఆ సందర్భంగా ఈ హారతిని మనం స్వీకరిద్దాం. రేపటి రోజున పట్టాభిషేకోత్సవం. మనకు ఈ ఉత్సవాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక వసంత నవరాత్రులు రెండు. పాడ్యమి నుంచి ఈ రోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, సప్తమి నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. ఇవి రెండు కలిపి 15 రోజుల పాటు మనకి భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు ఈ రోజు వరకు రామాయణ పారాయణ జరిపి రేపటి రోజున పట్టాభిషేకం రామాయణ పారాయణాంగంగా మనం వైభవంగా నిర్వహించకపోతున్నాం. ఈరోజు మనం కళ్యాణం ఎంత వైభవంగా అయితే సేవించామో అంత వైభవంగాను ఈ పట్టాభిషేకం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రామచంద్ర భగవాన్ की, సీతామాతా की, లక్ష్మణ స్వామి की, రామభక్త హనుమాన్ की, భక్త రామదాసు గారికి